సర్టిఫికేట్ తెచ్చుకొని నాటకాలు అంటారా? 4 డిగ్రీలు ఉన్న మీకు ఒక ఎక్స్రే మాత్రమే లేదు, మెడికల్ టెక్నాలజీలో టర్మినాలజీలో ఎంఆర్ఐలు అనేది ఉంటాయి, స్కాన్లు అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి బోన్ మాత్రమే కాదు లిగమెంట్ ఉన్నాయన్న అవగాహన లేని మీకు చదువు ఎందుకు? మీకు ఆ సంస్కారమే లేదు, అవహేళన చేస్తారా? అండ్ ఇంకా అనవసరంగా డ్రామాలు వేసి సస్పెండ్ చేశారా? ఎవరిని? తప్పు చేసిన వాళ్ళు చేశారు. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది తప్పు చేసేవాళ్ళు. అండ్ మీరు నిన్న ప్రత్యేకించి సిట్ అధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు అంటే మేము ఎంత గొప్ప వాళ్ళు, మాకు ఎంత కెపాసిటీ ఉంటే మాకు నచ్చిన వాళ్ళని వేయించుకునేంత కెపాసిటీ ఉందా? అంటే మా కెపాసిటీ మీకు తెలుస్తోంది కదా. హద్దుల్లో ఉండాలి. మాకు సంబంధం లేని అధికారుల్ని వేశారు. సిట్ అధికారులకి నా ప్రశ్న, ఎన్నోసార్లు పిలిచా, నేను ప్రథమ సాక్షి, ఇంతవరకు నన్ను విచారించడానికి ఎందుకు పిలవలేదు? రెండవది, సిట్ అధికారులకి నా ప్రశ్న, యూనివర్సిటీలో ఉండే క్యాంపస్ ఫుటేజెస్ చెవిరెడ్డి గారి చేతికి ఎలా వచ్చాయి? 14వ తేదీ నన్ను మహానటి అని 4 డిగ్రీలు ఉన్న వ్యక్తి తెలివి తక్కువతనంతో బయట ప్రపంచానికి చూపించాడు. యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే కెమెరాలో ఉండే ఫుటేజ్ అది. ఒక ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఒక స్ట్రాంగ్ రూము 7 నియోజకవర్గాలకు ఎంపీకి సంబంధించిన ఈవీఎం బాక్స్లు ఉన్న చోట వీడియో ఫుటేజ్ అతని చేతికి ఇచ్చిన అధికారులు ఎవరు? యూనివర్సిటీకి సంబంధించిన వీసీ గారులా, అప్పుడున్న ఎస్పీ గారా, సస్పెండ్ అయిన డిఎస్పీ గారా, ఇంకా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ గారా? నాకు సిట్ అధికారులు చెప్పాలి. అండ్ ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రెస్ ముందుకు హాజరుపరచలేదు? ఎందుకు మీరు కస్టడీలోకి తీసుకోలేదు? ముద్దాయిల్ని వీడియో చూశారు, అంత నీట్గా హత్యాయత్నం చేయడానికి వచ్చారు, ప్రెస్ ముందు ఎందుకు హాజరుపరచలేదు? వాళ్ళు ఎందుకు తప్పు చేశారు, ఎవరు చెప్తే చేశారని ప్రజలకి ఎందుకు మీరు చెప్పలేదు? కస్టడీలోకి తీసుకొని ఎందుకు విచారించలేదు? అండ్ సిట్ అధికారులకు నా ఇంకొక ప్రశ్న, నన్ను విచారించాలని చెబుతున్నా, నేను ప్రథమ సాక్షి అక్కడ. ఈ కేసులో అదే స్క్రూట్నీ రూమ్లో అదే స్ట్రాంగ్ రూమ్కి నేను పోయినప్పుడు, బయట వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పా, A1 అంటే సూత్రధారు 60-70 మందిలో మేము ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పలేదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ. సూత్రధారులు 3, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ఆ 3 సూత్రధారులు. బాను పాత్రధారి, ఇంకొక బుల్లెట్ తగిలిన అతను పాత్రధారి. వీళ్ళ 5 మందికి దీంట్లో 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈరోజు మాకే తెలియదు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని హైకోర్టు నుంచి వచ్చేంత వరకు తెలియదు. సో 2 రోజుల నుంచి మీరు డ్రామా చేసింది, ఈ కేసు గురించి ఏమీ లేని దాన్ని డ్రామా చేసి నా కొడుకుని ఇరికించారని చెప్పడానికి మీరు ప్రయత్నించారనేది నాకు అర్థమైంది. రైట్? మీరు బాగా వినుకోండి. ఇంతవరకు పోలీసులు చూపించిందో చెప్పిందో ఏదో నాకు తెలియదు, కానీ నాకు నేనుగా వీడియోలు సంపాదించుకునింది, అక్కడ 2 పిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా, ఆ కార్లో ఉన్న సిమ్ కార్డ్స్ డేటా ప్రకారం పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది మీ కొడుకు తప్పు కాదు, మీరు తప్పు చేశారు. మీరు చేసిన పాపం నీ బిడ్డకు పోతోంది. మీరు అధికార దాహంతో ఈ చిన్న వయసులో ఆ పిల్లోడికి అన్నీ నేర్పించి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము నటించడానికి 13 ఓటింగ్ అయితే 14 ఇన్సిడెంట్ జరిగింది. మేము నటిస్తే మాకు వచ్చేదేందో, రాత్రికి రాత్రి ఏమైనా బ్యాలెట్ పేపర్లు మారిపోతాయా, ఈవీఎంలు మారిపోతాయా? రీజన్ ఏంది? మా మీద హత్యాయత్నం చేసి మేము నటించి ప్రజల్లో మన్నన పొందేదానికి మాకు ఓట్లు మళ్ళీ ఏమైనా పడతాయా? 13 అయిపోయింది కదా పోలింగ్. 13 పోలింగ్ రోజు మీరు ఓడిపోతారని క్లియర్ డేటా మీకు అందబట్టే నాని గారు